చూపించండి సార్. తెలిసి కాలేదు సార్, ఆర్ఎం చేయడు సస్పెండ్, డిఎం కూడా సస్పెండ్. నాకు ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ యాక్షన్ ఏం తీసుకోలేదు సార్. నేను ఐ స్పోక్ విత్ డిఎం, మీతో మాట్లాడిన ఆర్ఎం గారితో డిఎంతో కూడా మాట్లాడింది. ఇట్స్ ఓన్లీ హైర్ డ్రైవర్, ఆయన కూడా మాట్లాడిన కూడా ఏం చేయదు. బస్సు ఏదైతుందో రాస్తా రోకలో వాళ్ళు ఆపేసి ఈ బండ్లు ఇక్కడే అంటే మీరు ఇంతమంది ఏం పద్ధతి, మీరు ఆర్ఎం లేకుంటే ఏంది ఏమంటున్నావు? మాకు తెలియకుండా ఎట్లా చేస్తాడు, ఎట్లా చేసినట్టు అన్నవరా మీరు మాకే అబద్ధం ఆడతారా? మీరు డిఎం కూడా చేయాలంటారు కదా, మీరు ఎందుకు ఉన్నట్టు ఆర్ఎం ఎందుకున్నట్టు ఇన్ఫర్మేషన్ లేకపోతే అంటే మేము మాట్లాడినప్పుడు ఏమంటారు? చెయ్యనయ్యారు ముచ్చట్లేదు, ఎవడు చేస్తారు అని బెదిరిత్తిరి, మేము ఎట్లయింది ఆడరు? ఇదేమన్నా డిఎం సస్పెండ్ అయ్యి డిఎం సస్పెండ్ అయ్యి సస్పెండ్ అయ్యి నీ తెలియకుండా ఎట్లయితాడు? సస్పెండ్ అయ్యి ఆర్ఎం తెలియకుండా డిఎం అంటే సస్పెండ్ అవుతాండి. చేసింది ఏంటి అని ఏమన్నాడు? సార్ ఒక మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీరు రాకపోతే తప్ప చెప్పండి. ఆర్ఎం గారు చెప్తుండు సస్పెన్స్ బూటకం లేదు అంటే సస్పెండ్ చేయడు, డిఎం అంతా ధైర్యం అంటారు, అంతే కదా? లేనప్పుడు మీరు This is a procedure as a higher officer. ఏం మాట్లాడి చూపెట్టారు చూడండి, ఏం మాట్లాడిండు గారు జీవన్ రెడ్డి గారి ఏరియా ఆయన ఊరు మనుషులను చూసి అరే ఇదేంటి ఆపుతున్నారా బస్సులు, ధాన్యం కొని మొదలు అంతే మలగర లాంగ్వేజ్ కూడా లేదు సార్. యాక్షన్ మాకు బాధ కలిగిందండి సార్. ఆర్ఎం రిక్వెస్ట్ చేసాం సార్, ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే ఎవరు అన్నారు మేము ఇక్కడ నేను పంచాయతీ అవసరం లేదు సార్, ఒక దళిత బిడ్డ సార్, ఆయన ఎవరిని మంత్రిని తిట్టలేదు, ఆర్ఎం తిట్టలేదు, ఎవరిని తిట్టలేదు, పంటలు కొనుగోలు చేయమని చెప్పి అనుకున్న అడిగి రిక్వెస్ట్ చేసిన దాన్ని సార్ ఒకటి బయట కూర్చుంటాం సార్. బయట కూర్చుంటా సార్, మీరు ఆ రిమూవల్ తీసేసి సస్పెండ్ అయితే డ్రైవర్ పనిచేస్తారు. అదొక రిక్వెస్ట్. మీరు మాట్లాడారు, మీరు అడిగింది ఆర్ఎం గారు, మీరు ఆర్డర్ పంపించారంటే దీనికి ఆర్ఎం నేను పంపించలేదు సార్, ఆర్ఎం పంపాల్సిన అవసరం లేదు, ఇది డిఎం ఇంత వరకు ఇంకేమి యాక్షన్ తీసుకోలేదు చెప్పాను, అంతే చెప్పాను. అది ఆర్డర్ కాక నేను కనుక్కుంటాను సార్, నాకు వచ్చిన సార్ మొత్తం ప్రజలు ఆర్టీని బతికించారా లేదా అనుకోని సార్, దాన్ని ఒకవేళ గిట్ట నిజంగానే సస్పెండ్ చేస్తే గిట్ట మీరు డిఎం యాక్షన్ తీసుకోవాలి, లేదు అంటాను సార్. నిన్న జగిత్యాలలో బి అశోక్ అనే ఒక దళిత బిడ్డ పొట్టకూటి కోసము ఆర్టీసీలో ప్రైవేట్ కాంట్రాక్టు సర్వీస్ నడపడం జరిగింది. వేణుగోపాల్ అనే ఓనరు, చుక్కా వేణుగోపాల్ ఓనరు, వారి దగ్గర ఒక ప్రైవేట్ డ్రైవర్గా ఆర్టీసీకి హైరింగ్లో అశోక్ పనిచేస్తున్నాడు. ఆ వెహికల్ నెంబరు TS21T5006. సో అతను ఈ ఆర్టీసీ డ్రైవర్గా ఉన్న సమయంలో ఇతను బ్యాచ్ నెంబర్ వచ్చేసి 41/03. ఇతను బి అశోక్ బ్యాచ్ నెంబర్ 41/03 PHP డ్రైవర్. ఇతను నిన్న పోతుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ ఇద్దరే, నేను గిచ్చుతా నువ్వేడు, లేకపోతే నేను గిచ్చుతా నువ్వేడు అని చెప్పి రెండు పార్టీలు ప్రజలను డైవర్ట్ చేసే భాగంగా నిన్న అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఒక మంత్రి గారై ఉండి, అక్కడ జగిత్యాల ఎమ్మెల్యే గారు సంజయ్ గారు ఇద్దరు ఉండి వాళ్ళు ధర్నా చేస్తున్నారు. ఆ ధర్నాను ఎవడు జీర్ణించుకోలే, కడుపులో మంటమైనట్టయింది. ఎందుకు ధర్నా చేస్తున్నారు? ఒక ప్రభుత్వం ఉండి గ్యాస్ సిలిండర్ మీద. ఆ ధర్నా చేసినప్పుడు ఒక ఆర్టీసీ డ్రైవర్ అశోక్ అనే వ్యక్తి, నువ్వు మొదలు
వాళ్ళ ఊరోళ్ళు కనబడ్డారు. వాళ్ళ కళ్ళ ముందు ప్రభుత్వం యొక్క వ్యతిరేకంగా కనబడ్డది. ప్రభుత్వం కొనుగోలు చేస్తలేదు, అటు మక్కలు కొంటలేదు, అటు వడ్లు కొంటలేదు. కాబట్టి వారి ఆవేదనను మొత్తం కూడా వారి ఆవేదన ఆయనకు భూమి ఉన్నోళ్ళు తెలియదు, కానీ ప్రజల రైతుల ఆవేదన మొత్తాన్ని కూడా ఏమంటారు, ఒక వ్యక్తిని తిట్టలే, ఒక మంత్రిని తిట్టలే, ఒక ఎమ్మెల్యేని తిట్టలే, ఒక ఏ ప్రభుత్వాన్ని తిట్టలే. ప్రభుత్వం సూచించిండు ఎందుకు ఈ పెట్రోల్ ధరలు ఎప్పుడన్నా పెంచుకోవచ్చు, తగ్గించవచ్చు, కానీ రైతులు పండించిన పంటను వర్షం పడితే ఇబ్బంది పడుతుంది కాబట్టి ఇమ్మీడియట్గా కొనుగోలు చెయ్యండి అని ఒక రిక్వెస్ట్ రూపకంగా అడిగింది ప్రభుత్వాన్ని. అతను ఏ పార్టీ కార్యకర్త కాదు, ఏ పార్టీ కండువా తీసుకోలేదు, ఒక ఆర్టిస్ట్ డ్రైవర్గా మాత్రమే ఒక ప్రజల బాధను చెప్పడం జరిగింది. దానికి ఈరోజు ఎంత ఘోరం. అతను రెక్కాడితే డొక్కాడలేని కుటుంబం, 20,000 జీతగాడు, అతను సంపాదిస్తేనే కుటుంబ పోషణ, ఒక దళిత బిడ్డ ఆస్తులేరు. ఇమ్మీడియట్గా ఆర్ఎం గారు ఆయనను సస్పెండ్ చేయమని ఆర్డర్ ఇవ్వడము, డిఎం జగిత్యాల గారు ఆర్డర్ ఇచ్చిన సస్పెండ్ రిమూవ్ చేయడం జరిగింది. ఎంత 1975లో మేము చూడలే ఎమర్జెన్సీ, కానీ మా కళ్ళ ముందు ఉండగా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఎమర్జెన్సీ విధిస్తాడు. ఏమన్నాడు, ఏం పాపం చేసిండు ఆయన? రైతుల గురించి మాట్లాడినందుకు ఆయన రిమూవ్ చేస్తావా? వారి కుటుంబానికి అండగే ఉన్నది. అందుకే మేము కూడా ఆర్ఎం గారిని అడిగాం, నాకు కూడా తెలియదు సార్ డిఎం ఏం చేసిండో అని చెప్పిండు. ఇగో ఇది వ్యవస్థ. మేము ఒకటే బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం, ఒకటే, ఒక పేద బిడ్డ రెక్కాడితే డెక్కాడలేని కుటుంబంలో పుట్టిన వ్యక్తి బి అశోక్ను వెంటనే ఆ ఆర్డర్ క్యాన్సిల్ చేసి, సస్పెండ్ ఆర్డర్ క్యాన్సిల్ చేసుకొని ఇమ్మీడియట్గా విధుల్లోకి తీసుకురావడం జరగాలని చెప్పి మేము ఆర్ఎం డిమాండ్ చేసినాం. ఒకవేళ మీరు ఇవ్వలేడు వరకు చూస్తాం, మీరు గిట్ట ఆయన రిమూవల్ సర్వీస్ తీసేసి మళ్ళీ రీఇన్స్టేట్ చేసి వాళ్ళ కుటుంబానికి అండగా నిలవకపోతే. మిత్రులు కమలాకర్ గారు పేర్కొన్నట్టు బీజేపీ కాంగ్రెస్ రెండు తోడు దొంగల్లా అని చెప్పి అంటున్నారు. వాస్తవంగా ఇవాళ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరగటానికి బీజేపీ పార్టీది ఎంత బాధ్యత ఉందో కాంగ్రెస్ పార్టీది కూడా అంతే బాధ్యత ఉన్నది. ఇలా బీజేపీ పార్టీ ఏదైతుందో ఆయిల్ కంపెనీలకు అండగా ధరలు పెంచితే, కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ఇలా రాష్ట్ర ప్రభుత్వం బొక్కస నింపుకోవడానికి కొరకు వీళ్ళు పెట్రోల్పై 35% వ్యాట్ ఉంది, డీజిల్పై 27% వ్యాట్ ఉంది. నిజంగానే మీకు ఏదైతుందో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాలనే ఒక ఆలోచన రేవంత్ రెడ్డి గారికి ఉన్నట్టయితే నువ్వు ఆ పెట్రోల్ మీద ఉన్నట్టుగా వ్యాట్ 35% 10% తగ్గించవా? నిజంగా నీకు నిరుపేద వర్గాలకు ఏదైతే వాహనాలకు సౌకర్యం కల్పించాలి, ఆటో కార్మికులకు అండగా నిలవాలని చెప్పి భావించినట్టయితే ఆ డీజిల్పై ఉన్నట్టుగా 27% వ్యాట్ని ఏదైతే ఉందో ఓ 10% తగ్గించు. నీకు ఆ చిత్తశుద్ధి లేకుండా ఇప్పుడు ఆశ్చర్యపోతులు మొత్తం జగించాలన్న ఎవడైనా కాంగ్రెస్ పార్టీ అధికారాలు ఉన్నోడు రోడ్డు మీద కూర్చుంటాడే? ఆర్టీసీ డ్రైవర్ ఒక దళిత బిడ్డ ఏదైతుందో దాన్ని సహించలేక భరించలేక రైతులు కళ్ళల్లో ఏదైతుందో వడ్డు దోకక మక్కలు దోకక పడిగాపులు కాస్తుంటే ఏదైతుందో అసలు సమస్యలు పక్కదారి పట్టించేందుకు వరి ధాన్యం దోగించడానికి మంత్రికి చేత కాదు, మొక్కజొన్న దోగించడానికి ప్రభుత్వానికి చేత కాదు. అది పోయి ఇటు పోయి ఏదైతుందో మంత్రి ఎమ్మెల్యే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ రోడ్డు మీద కూర్చుంటాడే? ఆర్టీసీ డ్రైవర్ దళిత బిడ్డ ఏదైతుందో ఒక రైతుకు ఏదైతుందో అన్యాయం జరుగుతుంటే దాన్ని భరించలేక ఆ వడ్డు తోకి అని చెప్పాడు. గత తప్పే కమలాకర్ గారు ఏమన్నారు, ఒక దళిత బిడ్డ ఏదైతుందో రాష్ట్రంలో రైతాంగం యొక్క దీన పరిస్థితి, రైతాంగం యొక్క దీన స్థితి, నెల రోజులు గడిచినా వడ్లు దోకుతలేరు, కళ్ళల్లో ఏదైతుందో పడిగాపులు కాస్తుండ్రు, రోహిణి కార్తె ఆరంభమైంది, వర్షాలు ఏ తరుణంలోనే రావచ్చు, అప్పుడు వడ్డు తోకిందా అని చెప్పారంటే ఆర్టీసీ డ్రైవర్ పొట్టగూటి కోసం 20,000కి నౌకరు చేసుకుంటే దళిత బిడ్డను విధులకి తొలగిస్తారు. ఇంతకంటే అన్యాయం ఘోరం ఏమైనా ఉన్నదా? అని ఎమర్జెన్సీ కాదు, ఇట్లా చేస్తే ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు ఉద్యోగ నౌకరికి రాకపోతుండే అన్న నిజంగా ఇటువంటి ఒక నియంత్రిత ధోరణి ప్రదర్శించినట్టయితే ఇవాళ ఏ ప్రభుత్వం అంతే ఏ పార్టీ అధికారం రాదు. ఇలా ప్రజాస్వామ్యుతంగా ఏదో ప్రజాస్వామ్యం వీని పరిష్కారం చేయవా? అంత ఓపిక లేకుంటే ఎట్లా నీకు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరవాలని చెప్పి అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరవాలి. మొత్తం కళ్ళాలలో వడ్డు దోకిన ఆయన మేము మొన్న చెప్పినాం, నువ్వు 31 తారీఖు వరకు నా కళ్ళాలలో వడ్లు మొత్తం దోకియకుంటే నీకు 2వ జూన్ నాడు రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు ఏదైతుందో వీళ్ళ జెండా ఆవిష్కరించే ఒక నైతిక హక్కు నీకు లేదని చెప్పి అంటున్నాం. వీళ్ళు 31 మే చివరి వరకు ఏదైతుందో మొత్తం ధాన్యం కొనుగోలు చేయకున్నట్టయితే రేపు రాష్ట్ర అవతరణ దినోత్సవం 2 జూన్ నాడు ఏదైతుందో ఇవాళ జెండా ఆవిష్కరణ చేసే నైతిక హక్కు ముఖ్యమంత్రి లేదు అని చెప్పి అంటున్నా. దాని గురించి పట్టి పెట్టుకోక సమస్య